చాలా తక్కువ టైంలో కేక్ ని తయారు చేయడానికి ఓరియో బిస్కెట్స్ తీసుకుని వీటిని మిక్సీ జార్ లోకి వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మనం ఎన్ని బిస్కెట్లు తీసుకున్నామో వాటిని బట్టి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 15 బిస్కెట్లకి 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకు బదులుగా నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇక్కడ కేక్ టీన్ తో పని లేకుండా ఫ్రైయింగ్ పాన్ లో చేయబోతున్నాను. ముందుగానే ఫ్రైయింగ్ పాన్ కి బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసి ఉంచాను. ఈ పాన్ లోకి కలుపుకున్న ఓరియో మిశ్రమాన్ని వేసేస్తున్నాను. ఈ పాన్ ఒకసారి ట్యాప్ చేసుకుని మందంగా ఉన్న పెనంని ముందుగానే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఉంచాను. పెనం వేడవ్వగానే ఈ పాన్ ని దాని మీద ఉంచి మూత పెట్టి ఈ మూతకున్న హోల్ ని కూడా ఈ విధంగా కవర్ చేసి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బేక్ అవనివ్వాలి. 15 నిమిషాల తర్వాత బేక్ అయిపోయిన ఈ కేక్ స్టవ్ మీద నుంచి దింపి చల్లారనిచ్చి ఇలా రిమూవ్ చేసుకుని టాపింగ్ చేసుకోవడానికి ఈ కేక్ పైన ఈ విధంగా ఫోర్క్ తో గుచ్చుకొని పైన ఈ విధంగా చాక్లెట్ గణేషన్ ని స్ప్రెడ్ చేసుకుని పైన ఓరియో బిస్కెట్ పొడిని వైట్ చాక్లెట్ పొడితో గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రాఖీ పండక్కి మీరు కూడా చేసి ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి.